విశ్వాసులకును ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న ప్రతి వారికి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని వాక్యము వింటూ ఉన్న ప్రతి వారికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలుపుచూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కృప, ఆయన వాస్తవమైన జీవము కొరకు మనము ప్రయాసపడుతూ ఉన్నాం. ప్రియులారా, ఎవరికి లేని భాగ్యాన్ని మనకిచ్చాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. అందుకే చిన్న మంద భయపడుకుడి అన్నాడు. దేవుని యొక్క మార్గము ఇరుకైన మార్గము, విశాలమైన మార్గము కాదిది. ఇరుకు మార్గము. ఈ ఇరుకు మార్గమును మనము పోరాటము చేయాలి. పోరాట పటిమ కలిగి మనము బ్రతకాలి. ప్రియ దైవ జనాంగమా, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానములో దేవుని యొక్క వాక్యమనే ఉదక స్నానముతో మనము అనుదినము అనుక్షణము వాక్య స్నానము చేయుటకు మనము ఆతురత పడాలి. దైవ సన్నిధానములో ఎన్నో ప్రాంతాలలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులారా అతివేగముగా తీసుకుని వెళ్ళి ఎంతోమంది దైవజనులు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతోమంది వీక్షిస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారము ప్రభు దినమున ఆయన సన్నిధానములో మనము ఆయన ఘనపరచడానికి, ఎందుకంటే వాక్యము బ్రతికించేది, వాక్యము నెమ్మదినిచ్చేది కనుక వాక్యము కొరకు మనము తృష్ణ కొనాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణాలు తృష్ణగుని దేవుని యొక్క సన్నిధానములో జీవించాలి. ఎందుకంటే అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రియులారా, విజయవాడ పట్టణములో జలప్రలయము లాంటివి, ఆ జలప్రలయం వచ్చేది, కానీ విజయవాడ పట్టణాన్ని అతలాతులకం చేసింది. ఈరోజు మన బ్రతుకులు ఎలాగూ ఎప్పుడు ఏమైతుందో తెలియదు, కానీ దేవుని సన్నిధానములో బ్రతుకుచు ఒక మంచి సాక్ష్యము కలిగి మన కుటుంబములో కానీ, సమాజములో కానీ, సంఘములో కానీ మంచి సాక్ష్యము కలిగి మనం బ్రతకాలి. ఆ సాక్ష్యం కలిగి మనం బ్రతకాలంటే మొట్టమొదటిగా మనం వాక్యముతో స్నేహం చేయాలి, వాక్యముతో సాంగత్యము చేయాలి. దేవుని యొక్క సహవాసములోనికి వస్తే నీకు వాక్యముతో ఉదక స్నానము చేసే ఒక అద్భుతమైన పరిపక్వత నీకు వచ్చేస్తూ ఉంది. అందుకే ప్రియులారా, జ్ఞానులు ఉపదేశము మనకు లభించాలి అనంటే జ్ఞానోపదేశములు మనం వినాలి. వివేచనిస్తుంది ప్రియులారా, జ్ఞానుల సహవాసం కూడా మనకు వస్తూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా, ఈరోజు దేవుడు నేర్పే ఒక 3 అద్భుతమైన బావుల గురించి నేర్చుకుందాం. ఆత్మీయ పాఠాలు 3 బావుల గురించి ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. బైబిల్ ఉన్నవారు చదవండి. చదువురాని వారందరూ దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించండి. అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి వారు కూడా దేవుని యొక్క సన్నిధానములో సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములునై ఉన్నారు.
వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఎవరట? ఇది మొట్టమొదటి యొక్క బావి పేరేమిటట? నీరు లేని బావి. బావిలో ఏముండాలండి? నీరుండాలి. బావిలో నీరు లేకపోతే ఏమైపోతుంది? ఊర్లో ఉన్న చెత్తంతా దాంట్లోనే. బావిలో నీరు ఉంటే ఆ బావికి విలువ. బావిలో నీరు లేకపోతే దానికి విలువ ఉండదు. ఇక్కడ అంటూ ఉన్న మాట ఏమిటంటే, వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. నీరు లేని బావి ఎక్కడైతే ఉంటుందో వాడికి గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నీరు లేని బావి. ఎలాంటి నీరు ఉండాలి? ఆత్మీయ పాఠాలు అన్నాము కదా, ఈ బావులను గురించి మనము నేర్చుకోవాలి కదా. బావిలో నీరు ఉన్నట్లుగా నీ ఆత్మీయ జీవితములో వాక్యము అనే నీరు ఉండాలి. నీరు ఉన్న చోట పొలాలు పచ్చగా ఉంటాయి. నీరు లేకపోతే వెండిపోతాయి పొలాలు. నీరు కోసము కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు పోరాట పటిమ కలిగి బ్రతుకుతూ ఉన్నారు. నీటి కొరకు ఎన్నో నిరహార దీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియ దైవ జనాంగమా, నీరు లేని బావులు కొన్ని ఉన్నాయంటూ ఉన్నాడు. నీరు లేని బావులు కొన్ని ఉన్నాయి. ఆత్మీయత లేని బావులు. ఒకటి, ఆ బావిలో ఏముండాలి అంట? నీరు ఉండాలి. నీరు లేని బావులు ఎలాగుంటాయో చూడండి. అదే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వముందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులయ్యుండుడి. ఈ నీరు లేని బావిలో కొన్ని కోపకు చెందిన వారు వీరందరూ. వాక్యానికి ఎవరైతే వాక్యమనే నీరు నీలో ఉండదో, రెండవది పరిశుద్ధాత్ముడనే నీరు నీలో ఉండకపోతే, మూడవది కన్నీటి ప్రార్థననే నీ జీవితంలో లేకపోతే ఎండిపోతుంది ఆ బావి. వాక్యము ఎక్కడైతే ఉండదో, ఇక్కడ అంటూ ఉన్నాడు, పాపము మానలేని కన్నులు, వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు. ఈ పాపము, ఈ కన్నులతో పాపము చేసిన వారికి ఎప్పుడు కూడా బావిలో నీరు ఉండవండి. ఎందుకంటే వారు పాపము ధరించి ఉన్నారు. దురాశ గర్భమును ధరించి పాపము గనక పాపము పరిపక్వమై మరణము కనును. పాపము మానలేని కన్నులు. దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ బ్రతుకుచున్న ప్రతి విశ్వాసి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము మానేవా? పాపము మానలేని కన్నులు అంటున్నాడు. వ్యభిచారిని చూసి, వ్యభిచారిని బోర్డు తగిలించుకుంటుందామే? ఒక స్త్రీ రాళ్లతో కొట్టబడడానికి యేసే పాదాల దగ్గర తీసుకెళ్ళింది. వ్యభిచారములు పట్టబడిన స్త్రీ. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అన్నాడు. ప్రియులారా,
ఆమె బోర్డేమన పెట్టుకున్నదా వ్యభిచారిణి నేను అని? కానీ ఈ శరీరములో ఉన్న అవయవాలను బట్టి దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, కన్నులు పాపము మానలేవట ఇవి. అందుకే యోబు భక్తుడు అంటాడు, 31వ అధ్యాయము యోబు గ్రంథము 1వ వచనము, నేను నా కన్నులకు నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనెలాగూ చూతును. మోహపు చూపుతో చూసు ప్రతివాడు పాపము చేసిన వాడు అని బైబిల్ చెప్తూ ఉంది. అంటే అన్నయ్య, నాకు కన్నులున్నాయి కదా, నాకు దేవుడు నేత్రాలు ఇచ్చాడు కదా, నేను చూడకూడదా? మొదటిసారి చూడు, తప్పులే. కానీ రెండవసారి చూసిన దాన్ని నీ హృదయములో ఆశపడి, నీ హృదయము పాపముతో మరలు కొల్పబడిన తర్వాత ఆ పాపము నెరవేర్చడానికి రెండవసారి చూస్తావు చూడు, అది పాపము. వ్యభిచారిణి చూసి పాపము మానలేని కనులు అంటే ఒకసారి చూస్తే తప్పు లేదు, ఒకసారి చూసి మరలా రెండవసారి బా ఈ అమ్మాయి ఎలా ఉందబ్బా, చాలా బాగుంది కదా అని నీ హృదయములు ఆశ కొల్పుతూ ఉంటుంది చూడు. మరలా పదే పదే చూడాలని ఈ కన్నులు ఆశపడతాయి. సంసోను తిమ్నాతుకునకు వెళ్ళి ఒక స్త్రీని అటు చూడగా ఏమైపోయాడు? ఫలాన్ని కోల్పోయాడు. ఈరోజు నువ్వు ఎంత బలాఢ్యుడవైనా ప్రియులారా, పాపము మానలేకపోతే, పాపము మానలేని కన్నులు నీలో ఉన్నట్లయితే నీ బావిలో నీరు ఉండవు. బావిలో నీరు ఉబకాలి అనంటే వాక్యముతో ఉదక స్నానము నీ హృదయం అనే ఫలములో నీరు పెట్టిన తర్వాత నీవు పచ్చగా ఉంటావు, నీ కుటుంబము పచ్చగా ఉంటుంది, నీవు వెళ్ళే ప్రతి దేవుని మందిరము పచ్చగా ఉంటుంది, ఫలాలు వస్తాయి. నీవే ఎండిపోయినావు. ఎండమావులే జీవనధులై, ఎడారులే పచ్చిక బయులై ఉల్లసించెనుగా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ దయ కాదా? నీరు లేని బావిలో పాపమునకు బానిసలైపోయి, పాపము మానలేని కన్నులు, వారికి గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నదట. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చపర్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. అంటే పాపము చేయకుండా ఉండాలి అని అంటే మన హృదయములో ఏముండాలి? ఏముండాలి మన హృదయములో? వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే నువ్వు పాపము చేయవు అని. అంటే నీ బావిలో వాక్యమనే నీరు ఉండాలి అని అంటే, వాక్యమనే నీరు ఉంటే నీవు ఫలిస్తావు, నీ కుటుంబం పచ్చగా ఉంటుంది, నీవు వేసిన పంట పచ్చగా ఉంటుంది. ఏ పసిర పురుగును, ఏ మిడతలు కూడా ఎటువంటి తెగులు రాకుండా నీ ఇంటిని, నీ గుడారమును, నీ పొలములను, నీవు వెళ్ళే ప్రతి సంఘమును కూడా దేవుడు పచ్చదనముతో నింపుతాడు. కారణం ఏమిటంటే, వినుట మటుకు విందుమే గాని గ్రహింపలేక ఉన్నాం. మన హృదయములో నీరు నిలవలేకపోతుంది. పోయిన వారములు చెప్పిన వాక్యం మనకి ఎప్పుడైనా జ్ఞాపకం ఉంటుందా? మతి స్థిమితం. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకములో ఉన్న అన్నీ కూడా మనము ముళ్ళ పొదల్లో బ్రతుకుచున్నాం.
మనము దేవుని యొక్క సన్నిధానములో మనము ఎదగాలనుకున్నా మనకు కలుగుచున్న ముళ్ళు అణిచివేస్తున్నాయి. మన బావిలో నీళ్లు లేకపోవడం కారణమేమిటి? నీ దేహములో ఉన్న నేత్రం. అందుకే అంటాడు భక్తుడు, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడుమై, నీ కన్ను వెలుగుమయమైపోతే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మన ఇంద్రియాలలో ప్రధానమైనది కన్ను. అందుకే ఇక్కడ అంటూ ఉన్న మాట ఏమిటంటే, నీ బావిలో నీరు రావాలి అనంటే నీ కన్నుకు నిబంధన చేసుకోవాలి. పాపము మానలేని కన్నులు వ్యభిచారిని చూసి ఆశించి ఆ పాపము మానలేని కన్నులను నీవు త్రిప్పివేసుకోవాలి. 119వ దావీదు కీర్తన 37వ వచనములు ఏమంటాడు చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా. వెళ్తూ ఉంటావు, అశ్లీలమైన పోస్టర్స్ ఉంటాయి రోడ్డు పక్కన, సినిమా పోస్టర్లు, ఇలాగే కళ్ళెట్టి చూస్తూ ఉంటావు. సెల్ ఫోన్లో పొద్దు ఊకులు అస్తమాన ఆ యొక్క సెల్ ఫోన్లు వీక్షిస్తూ ఉంటాం. నీ కన్నులు ఎలా ఉండాలట? వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులను త్రిప్పివే. ఒక ఆవిడంటది, టీవీ చూసేటప్పుడన్నా నిద్ర రాదన్నా, ఏమో దేవుని మందిరానికి వచ్చేసరికి నిద్ర వస్తుంది. నిద్రాత్మతో బ్రతుకుచున్నావు నువ్వు, జాగ్రత్త. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. నీ బావిలో నీరు ఊబకాలి అనంటే, నీ హృదయములో జీవధారలు రావాలి అంటే, పాపము మానలేని కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులకు ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో నీ బావిలో నీరు ఉబుకుతూ ఉంటుంది. 3 మాటలు చెప్పాను, ఆత్మీయ మాటలు. వాక్యమనే నీరు, పరిశుద్ధాత్మనే నీరు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ నడిపించడానికి నీకు సహాయపడతాడు. 3వదిగా కన్నీటి ప్రార్థన. నీరు పెడితే పొలాలు పచ్చగా ఉంటాయండి. నీరే లేకపోతే ఏం పెడతావు నువ్వు? పొలాలలో కొన్ని చోట్ల మనము పొలాలు ఉంటాయి కానీ నీరుండదు అన్నా. ఒక 200, 300, 1000 అడుగులు తీసినా కానీ కొన్ని పొలాలలో బావిలో నీరు పడవు. ఎంత రైతు విలపిస్తాడో తెలుసా? అయ్యో, ఎన్ని లక్షల ఖర్చు పెట్టి ఇంత వెల వెచ్చించి నేను పొలము కొన్నాను, కానీ ఈ యొక్క పొలములో బావిలో నీరు లేకపోతే ఆ రైతు ఎంత వేదన చెందుతాడో. ప్రియులారా, మనము కూడా ఆలోచన చేయండి. మన కుటుంబాలు, మన సంఘం ఫలించాలి అనంటే 3వదిగా కన్నీటి ప్రార్థన. కన్నీటితో నీవు తడపాలి. కన్నీటితో నీవు తడిపినప్పుడు, కన్నీటితో, అందుకే అంటాడు కదా దావీదు, నా పడక కన్నీటితో కొట్టుకుని పోవచ్చున్నది. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, కన్నీరు దయకు సాదృశ్యంగా ఉంటుంది. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి కఠినమైన హృదయం కూడా కరిగిస్తూ ఉంటుంది. ఈరోజు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు కార్చి ప్రభువును అడిగావా? వాక్యపు నీరు, పరిశుద్ధాత్ముడనే నీరు. 3వది కన్నీటి ప్రార్థననే నీరు. ఎప్పుడొస్తుంది కన్నీరు నీకు? ఎప్పుడొస్తుంది కన్నీరు నీకు? శ్రమలు వచ్చాయి, ఏడువో. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, ఓ ప్రవక్త, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి.
రోధనలు చేయు స్త్రీలను కనుగొనడి, రోధనము నేర్పుడి. మన బిడ్డలకు నవ్వాలి, ఎలాగో నవ్వాలో ఇవి నేర్పుతాం. జబర్దస్త్ కామెడీలు కాదు ఇవి. రోధనము నేర్పాలి, రోధనము నేర్పాలి. బిడ్డలు, ఒకవేళ మా స్థితి దేవుని దగ్గరికి మేము అయ్యా ఈ స్థితిలో మేము వెళితే నీ పరిస్థితి ఏమిటి? రోధనము చే. రోధనము అంటే ప్రార్థన నేర్పడం. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, ఈ మొట్టమొదటిగా మనము గ్రహించిందంటే పాపము మానలేని కన్నులు. రెండవది, రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అస్థిరులు ఎవరంటే అస్థిరులైన వారి యొక్క బావిలో నీరు ఉండదు. మొదటిది, వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నులు గల వారి యొక్క బావిలో నీరు అందరు చెప్పండి, నీరు ఉండదు. అస్థిరులైన బావిలో, అస్థిరులైన వారి యొక్క బావిలో నువ్వు 1000 అడుగులు త్రవ్వినా గాని నీ పొలములో నీరు పడదు. కారణం ఏమిటంటే నీవు అస్థిరుడివి, దిమనస్కుడివి, దిమనస్కురాలివి. నీ బావిలో నీరు ఊరదు, నీ బావిలో నీరు ఉండదు. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, మనము స్థిరత్వము కలిగి బ్రతకాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ఒకసారి చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తిలయుండు. ప్రైజ్ ద లార్డ్. కదలని వారు. కదలకూడదు. కొండ కదులుతుందా? కదలదు. పర్వతాలు కదులుతాయా? కదలో. ఈరోజు కూడా కదలని వారిగా మనం ఉండాలి. స్థిరత్వము కలిగి బ్రతకాలి. దిమనస్కత్వం ఉండకూడదు. ఉంటే ఉంటాను, పోతే పోతాను, అట్లా కాదు. స్థిరత్వము కలిగి బండ మీద వేయబడిన పునాది, బండ మీద వేయబడిన పునాది అదేమైపోతుంది? బండ మీద వేయబడిన ఇల్లు, కట్టబడిన ఇల్లు, అది ఎన్ని వరదలు వచ్చినా, ఎంత వాన వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా కానీ అది కదలదు. కారణం ఏమిటంటే వారి యొక్క ఇల్లు బండ మీద వేయబడింది. ఆ పునాది యేసు క్రీస్తు ప్రభుల వారు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు వరదలు వచ్చేసరికి, గాలి వచ్చేసరికి కొట్టుకొని పోతాయి, పడిపోతాయి అవి. అందుకే నీవు నిత్యము నిలుచు కట్టడం వలె నీవు ఉండాలి. దావీదు కీర్తనలు 125వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏమంట? కదలకూడదు. నీవెక్కడ ఉన్నావో అక్కడే స్థిరపడు. ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, ఇంకొక మందిరం కాకపోతే ఇంకొక మందిరం. అంటే ఎన్ని రోజులు తిరుగుతూ ఉంటావు నువ్వు? ఇట్లా ఒక చోట స్థిరత్వం కలిగి బ్రతుకు. స్థిరులై ఉండాలి. ఎవరైతే అస్థిరత కలిగి ఉంటారో వారి యొక్క బావిలో నీరు ఉండదో. స్థిరత్వము కలిగి బ్రతుకుతే నీ బావి ఎల్లప్పుడూ ఉబుకుతూ ఉంటుంది. అస్థిరులమై మనం ఉండకూడదు. కదలని వారు చెయ్యోను కొండవలే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చినా కానీ మనము కదలకుండా దేవుని యొక్క సన్నిధానములో మనము జీవించాలి. పడగొడుతూ ఉంటారండి, కానీ పడిపోయిన నీవు వెనక్కి తిరిగి నీవు అక్కడే కూర్చోకూడదు. పడగొడతాడు. ఒకసారి దావీదు మీరికి సింహము రాగా, అంటే సింహము ఆయన ఎలుగుబంటిని, సింహమును చంపేశాడు. అయినా ఆయన మీదికి మరలా వచ్చిందట. అంటే ఏంటి?
దేవుని నమ్ముకున్నా నీకు శోధనలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. ఇవన్నీ పరీక్షలని భావించి ఎగ్జామినేషన్లో మనము పాసు కావాలి. ప్రతి ఒక్క పరీక్షలో నీవు నెగ్గాలని దేవుడు కొన్ని కష్టమైన ప్రశ్నలు ఇస్తాడు. స్థిరత్వము కలిగి బ్రతకాలి, కదలకూడదు. అపొస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, స్థిరత్వము కలిగి బ్రతుకుదాం. రెండు మనస్సులు కలిగి బ్రతకండి. రెండు మనస్సులు అవి ద్విమనస్తత్వానికి సాదృశ్యంగా ఉంటుంది. ఎవరైతే అస్థిరులై ఉంటారో వారి బావిలో నీరు ఉండదు. ఎవరైతే స్థిరులై ఉంటారో వారి బావిలో నీరు ఎప్పుడు ఉబ్బుతూ ఉంటుంది. ఎవరైతే ప్రతి ఆదివారము తప్పక ఆయన ఆలయములో ధ్యానిస్తూ ఉంటారో వారి యొక్క బావిలో నీరు ఉబుకుతూ ఉంటుంది. ఇప్పుడు వెళ్తూ ఒకరోజు వెళ్ళి స్కూల్కి వెళ్ళి మరుసటి రోజు పోకపోయినామనుకో, టీచర్ చెప్పిన పాఠాలు హోంవర్క్ మనకు తెలియదు. ఎవరి మీద ఆధారపడాలి? పక్క ఫ్రెండ్స్ మీద ఆధారపడాలి. అదే ప్రతి ఆదివారము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే వాక్యమనే నీరు నీ హృదయములో ఉబుకుతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, 3వ మాటను 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. లోభత్వమును. 3వది ఏంటి? లోభత్వము. మొదటిది ఏంటి? మన బావిలో నీరు లేక ఉండకపోవటము కారణం ఏమిటి అంటే తెలుసా? పాపము మానలేని కన్నులు ఒకటి. 2వది అస్థిరులు. ఈ మందిరం కాకుండా ఆ మందిరం స్థిరత్వము లేని బ్రతుకులండి. 3వది లోభత్వము. లోభి అంటే ఏంటో తెలుసా? లోభి ఎవరు ప్రియులారా? పిసినారితనం. లోభి పిసినారితనం. పిసినారిగా బ్రతికేవాడు లోభి. నాబాలు గురించి ఒక చక్కని మాట రాయబడింది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. నేను ఒకసారి దావీదు అరణ్యములో ఆయన ఉంటూ తన సైనికులతో ఉంటూ వారు ఆకలి కొని ఉంటారు. ఆ నాబాలు యొక్క గొర్రెల మంద ఆ అరణ్య మార్గములో మేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క దావీదు యొక్క సైనికులందరూ కూడా దానికి కావలిగా ఉండేవారు. ఏ తోడేలు రాకుండా, ఏ ఎలుగుబంటి రాకుండా, ఎటువంటి ఆ యొక్క మందలకు హాని కలుగకుండా దావీదు తన సైనికులు ఆ మందను కాచేవారు. ఒకరోజు గొర్రె బొచ్చు కత్తరించు కాలం వచ్చింది. ఆ ఇంటిలో మహా విందు జరుగుతూ ఉంటుంది. విందు జరుగుతున్నప్పుడు దావీదు గారు తనతో ఉన్న ఆ యొక్క ఫ్రెండ్ సర్కిల్ని పంపిస్తాడు. మనం ఇన్ని రోజులు ఆ మందను కాచాము కదా, ఏమైనా అతనికి కృతజ్ఞత ఉంటుందేమో, ఈరోజు మంచి విందు చేసుకుంటున్నాడు, మనకు కూడా కొంచెం భోజనం పెడతారేమో అని చెప్పి తన యొక్క సర్కిల్ను పంపించాడు. ప్రియులారా, ఆ సైనికులు వెళ్ళి అడిగారు, అయ్యా ఎన్నో రోజుల నుంచి మీ మందను కాస్తూ ఉన్నాం, మా యొక్క యజమానుడకు దావీదు ఇక్కడికి పంపి ఉన్నాడు, ఈరోజు విందు జరుగుతున్నది కదా, కొంచెము ఆహారము కొంచెము మాంసం ఇచ్చిన ఎడల మేము కూడా తిని తృప్తి పొందేదము, మా యజమానుడు మీ దగ్గరికి పంపించాడు అని అంటే, అప్పుడు నాబాలు ఏమంటాడో క్రింద రాయబడిన మాటను చదవండి. 25వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 11వ వచనం. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చును కత్తిరించు వారికి నేను వధించిన పశుమాంసమును నేను బొత్తిగా ఎరగని వారికి నేను ఇత్తునా.
ప్రైజ్ ది లార్డ్. నేను సంపాదించిన ఈ ఆహార ధాన్యాలు నేను సంపాదించుకున్నాను, ఈ గొర్రెల మందను నేను సంపాదించుకున్నాను. కానీ ఇక్కడ విందు జరుగుతున్నది. నేను ఎరగని వారికి నేను ఏమి ఇవ్వను. యేసు ప్రభుల వారు అంటారు మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనములో ఏమంటాడో చూడండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక కొంటిని, మీరు నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, నేను దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలికుంటివి, ఎప్పుడు నీవు దిగంబరిగి ఉంటివి, ఎప్పుడు నీవు రోగివై ఉంటివి, ఎప్పుడు నీకు దాహం వేసింది ప్రభువా, ఎప్పుడు పరదేశీ అయి ఉంటివి ప్రభువా అని నేను అడిగినప్పుడు ప్రభువుల వారు ఏం చెప్తున్నారు చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన మీ సహోదరులలో ఒకనికి చేసిన ఎడల నాకు చేసినట్లే. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. మిక్కిలి మీ సహోదరుల్లో, ఆయనకు గొర్రెలను బలిగా అర్పించమని అడగట్లా, పశువులను వధించమని అడగడట్లా. అందుకే అంటాడు, నేను బలిని కోరువాడను కాను, నేను కనికరమునే కోరువాడను అంటాడు ప్రభు. ఇక్కడ నేను సంపాదించుకున్న ఈ యొక్క ఆహార ధాన్యములో నేను నాకు తెలియని వానికి నేను ఎలాగిచ్చేదను అంటున్నాడు ఇతను. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, నీవు ఆకలి కొనిన వారికి ఆహారము పెట్టగలగాలి. ఈ విజయవాడ పట్టణములో జరిగిన ఆ యొక్క ప్రియులారా, ఆ విపత్తు, ఆ జలప్రలయంలో మేము వెళ్ళి చూశాము. చాలా ఘోరముగా ప్రియులారా, పాత వస్త్రాలకు కూడా వారు లారీ వెంబడి పడి, అన్నా వస్త్రము, ఆడవాళ్ళైతే అన్నా వస్త్రాలు ఇవ్వండి, అన్నా చీరలు ఇవ్వండి, అన్నా జాకెట్లు ఇవ్వండి, అన్నా మా పిల్లలకు బట్టలు లేవన్నా, లారీ వెంట పరిగెడుతున్నారండి. ఆహారముతో అలమటిస్తున్నారు. అన్నా ఒక 2 కేజీలు బియ్యం ఉంటే మేము వండుకొని తింటామన్నా. ఇంకను నీరున్నాయి కొన్ని ప్రదేశాలలో. ప్రియులారా, నీవు సంపాదించుకున్నది నీ శరీరము కోసమే, నీ కుటుంబమే కాదు. నీవు ఒక జన్మ కారకుడిగా దేవుడు ఒక సంకల్పం బట్టి ఇక్కడ భూమి మీద నీ నిర్మాణం జరిగింది. మానవుడిగా ఉన్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. బంధకములో ఉన్న వారి ఎడల నీవు జ్ఞాపకము చేసుకొనుము, మీరును శారీరముతో ఉన్నవారు కాబట్టి కష్టములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకోవాలి అంటే క్రియ జరగాలి. వారి గురించి నీవు ఊరికి చింతపడితే ఏమి ప్రయోజనము లేదు. క్రియలేని విశ్వాసము మృతము. ప్రియులారా, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కానీ మన సంఘములో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధానములో స్పందించారు. సంఘములో స్పందించారు. అది చిన్న కానుక పెద్ద కానుక అని కాదు. మనము శారీరముతో ఉన్నాము కాబట్టి శారీరముతో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. నాకేం పనులు లేవా? ఆ లారీలో, ఓపెన్ లారీలో ఎక్కి వడదెబ్బ కొట్టేసింది నాకు. అంత భయంకరమైన ఎండ వచ్చేసింది ఓపెన్ లారీలో. ప్రియులారా, ఆ బట్టలు పంచుతూ ఉన్నప్పుడు సృహ కోల్పోయాము. ఎందుకు వెళ్ళాలి? మనము శారీరముతో ఉన్నాము కాబట్టి కష్టములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో.
ప్రియులారా, ఆదివారం వస్తే ఒక 500-600 రూపాయలు మన కుటుంబం కోసం ఒక మంచి బిర్యానీ వండుకొని తింటాం. 500 రూపాయలు ఒకడు వస్త్రహీనుడై ఉంటే, ఒకడు దాహముతో తవించిపోతుంటే, ఒకడు ఆహారము లేక అలమటిస్తూ ఉంటే, నీవిచ్చిన చిన్న కానుక నీ కుటుంబములో తిన్న ప్రతి ఒక్కరు కూడా నేను జ్ఞాపకం చేసుకున్నారు, నా తండ్రి మంచి భోజనం పెట్టారు అని. ఇది మామూలే కదా అంటారు. ఒక్క ఆదివారం వేరే వారిని పిలిచి ఆకలితో ఉన్న వారిని పెట్టి, ఒకరోజు ఒక ఖర్చు పెట్టి 100 రూపాయలు పెట్టి వానికి హోటల్లో ఒక భోజనం పెట్టేయండి, 100 రూపాయలు పెట్టి, జీవితాంతం కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడు వాడు. నీవు శారీరముతో ఉన్నావు కాబట్టి కష్టములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోవాలి. యేసు ప్రభు వచ్చి నీ ఇంటికి వచ్చి అడగడు ఆయన, అయ్యా నేను దిగంబరినై ఉన్నాను, నాకు వస్త్రం ఇవ్వండి, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టండి, నేను రోగినై ఉన్నాను, నన్ను ఎప్పుడైనా చూడను రండి అని ఆయన పిలవాలి. ప్రియులారా, మీ సహోదరులలో మీ సహోదరీమణులు ఎవరైతే కష్టములో ఉన్నారో వారికి చేస్తే నాకు చేసినట్లే. చప్పట కొట్టి దేవుణ్ణి మహిమపడతాం. వారికి చేస్తే, వారిని నీవు గౌరవించి, వారిని నీవు ప్రేమించి ఆదరిస్తే నాకు చేసినట్లే అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మూడవది లోభత్వము మనలో నుంచి పోవాలి. లోభత్వము. ఒక ఫంక్షన్ వస్తే వేల రూపాయలు ఖర్చు పెడతాం. ప్రియులారా, దేవునికి మాత్రం మనము తక్కువనే చేస్తుంటాం. లోభము. పేరేమో గొప్ప, ఊరేమో తిప్ప అన్నట్లుంటది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ప్రతి క్రైస్తవునిలో లోభము మాత్రం ఉండకూడదు. చాలా డేంజర్ ఇది. లోభులట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 2వ లైన్లో ఉన్నారు ఎవరు? లోభులు. అంత పెద్ద లోభి అయిన జక్కయ్య అనే దేవుడు మనసు కరిగించాడు. జక్కయ్య ఇంటిలో ఎప్పుడైతే యేసయ్య పాదాలు పడ్డాయో గడగడగడలాడిపోయాడు. దాచుకున్నదంతా తీసుకొని వచ్చాడు. అయ్యా, అక్రమముగా నేను ఎవరి దగ్గరను తీసుకున్నట్లయితే 4 అంతులు నేను చెల్లిస్తానన్నాడు. యేసయ్యను చేర్చుకున్న తర్వాత లోభము నీలో ఉండకూడదు, పిసినారితనం ఉండకూడదు. ఒకడట ఆ CSI చర్చిలో వచ్చి కూర్చుంటాడట. మనమంతో చిన్న బాబుతో వస్తాడట, కూర్చుంటాడు. ఎక్కడ ఫ్యాన్ ఉంటే అక్కడ చేరేసుకొని కూర్చుంటాడట. అది అకస్మాత్తుగా ఫెయిల్ అయిపోయి ఫ్యాన్ ఆడడం మానేసింది. ఉరిమురిమి చూస్తున్నాడంట ఫ్యాన్ కోసం. సేవకుడు చెప్పే వాక్యం వినట్లే, ఇసుక్కుంటున్నాడట. అప్పుడు ఆ మనవడు అడిగాడట, తాతయ్య ఎందుకు అలా చిరాకు పడుతున్నావు అంటే, ఫ్యాన్ లేదురా ఇక్కడ, ఏ మందిరం కాదు, ఇంకొక మందిరం చూసుకుందాంపా అన్నాడట. నువ్వు ఈ మందిరానికి వస్తావు కదా, మందిరానికి వచ్చినప్పుడు నువ్వు కానుక పెట్టెలో ఎంత కానుకేస్తావు తాతయ్య అంటే, వేస్తాను లేరా 1 రూపాయి అంటే, రూపాయి వేసి నువ్వు ఆ ఫ్యాన్ తిరగాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? రూపాయికు కరెంటు బిల్లు వస్తుందా? ఇంకొకడు అన్నాడట, కానుకలు వేసేటప్పుడే బయటికి వెళ్తాడట. ఏంట్రా కానుకలు వేసేటప్పుడు బయటికి వెళ్తున్నావు అంటే, ఏం నేను బయట వేస్తా, దేవుని అయితే పైకి ఎగిరేస్తా, దేవుని దగ్గరికి వెళ్తాయి, నా అయితే నా దగ్గరికి వస్తాయి. ఎవరట వీళ్ళు? లోభి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం.
లోహద ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మమును ఏ తనమట, ఏ స్థనము, పిసినితనం. ఒక్కొక్కసారి సేవకునికి కానుక ఇవ్వాలంటే జోబులో నలుపుతాం, చెమటలు పట్టిస్తాం ఆ నోటుకు. ఏ తనము? పాపము ఒకటి 1000 రూపాయల నోటు, ఒకటి 500 నోటు ఉన్నాయట ఆయన జోబిలో. సేవకునికి ఇవ్వాలనుకున్నది 500 రూపాయలు ఇవ్వాలనుకున్నాడంట ఆయన. ఈ జోబులు పిసికి 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 అట్లా చేసి అది అకస్మాత్తుగా 200 నోటు ఆయన చేతిలో పెట్టాడట. వచ్చి మళ్ళీ జోబులో చూసుకుంటే 500 జోబులు ఉంది, 2000 లేదు. ఇంకా నిద్ర పట్టడం లేదంట. ఎందుకు పెట్టావే నువ్వు అంటే, జోబులు పెట్టుకునేది ఈయన పెళ్ళాన్ని అంటున్నాడంట. విడివిడిగా పెట్టమని చెప్పలేదా నీకు? ఒకటి దేవునికి, ఒకటి మనకు, 2 కలిపి పెట్టావు చూడు. అక్కడ అందరూ ఓపెన్ చేసి ఇవ్వడంటే నాకు సిగ్గైపోయింది. ఇలా తీసి అలా పెట్టేసరికి 200 రూపాయల సేవకునికి పోయింది, 500 మన జోబులో మిగిలింది. భార్య అంటదట, అయ్యా దేవునికి ఇచ్చావు కదయ్యా, దైవ సేవకుడు కదయ్యా, ఆయనకి ఇచ్చావు కదా. నమ్మకం కలిగి ప్రార్థిస్తాం, దేవుడు మనకు కూడా తప్పకిస్తాడు. రాత్రికాల సమయంలో భార్య ప్రార్థన చేస్తున్నదట. ఉదయం లేస్తే ఏదో ఈఎంఐ కట్టాలా, ఆమెకు లేవు, ఎలా ఇబ్బంది ప్రభువా అని ప్రార్థన చేసిందట ఇద్దరు. నువ్వు కూడా మోకరిల్లయ్యా. ప్రియులారా, తెల్లవారిన 6 గంటలకే ఎవరో పాత బాకీ అట, మొండి బాకీ అది, తలుపు కొట్టి, అక్క ఇదిగో నీకు రావాల్సిన 3000 రూపాయలు ఇగో అని తీసుకుని వచ్చి ఆమె చేతులు పెట్టారట. ఎంత నమ్మకం అండి ప్రియులారా. దేవునికి ఇచ్చేటప్పుడు మనము సనుక్కుంటాం, చిరాకు పడతాం. విశ్వాసముతో ఇస్తే, భర్తకు విశ్వాసము లేదు, భార్యకు విశ్వాసం ఉంది. అయ్యా నమ్ము, మనం దేవునికి ఇచ్చాం, మోకరిల్లి ప్రార్థన చేస్తాం. ఏనాటి కీడు ఆనాటికే. ఉదయానికి కావాలి కదా, ప్రభు మనకు తప్పక సాయం చేస్తాడని మోకరిల్లుమని ప్రార్థన చేశాడు. తెల్లవారిసరికి 6 గంటలకు తలుపు తట్టి ఇచ్చారు. అది వేరే ఊరి నుంచి వచ్చి, అంత కఠినాత్మలు, వారి మనసు కూడా మార్చి ఆమె కోరిక, ఆ కుటుంబపు కోరికలు తీర్చగలిగాడు. దాచుకుంటాం మనం. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, దేవునికి మనము ధారాళంగా, ఆ యొక్క సంఘము, మాసిదోనియా సంఘమట కష్టం చేసి బ్రతికేది, కష్టజీవులు అయిన వారి దారిద్ర్యతలో కూడా దాతృత్వము కలిగి బ్రతికింది ఆ సంఘం. ఎలాగిచ్చారట వారు? ధారాళముగా ఇవ్వాలనని మీ యొద్దకు ముందుగా వచ్చి, ప్రైజ్ ది లార్డ్, పిసినారితనముతో మనం ఇవ్వకూడదు, సనుగుకుంటూ మనం ఇవ్వకూడదు. దేవునికి తప్పక ధారాళముగా మనం ఇచ్చినట్లయితే తప్పక మన యొక్క కోరికలు ఆయన నెరవేరుస్తాడు. ఆయన గుప్పిలి విప్పి, ప్రియులారా, మన గుప్పిళ్ళు ఎలాగుంటాయండి? ఇంతే చిన్న గుప్పిళ్ళు మనం. కానీ సింహపు పిల్లలట సింహం వైపు చూడవట, దేవుని వైపు చూస్తావట. ఆ సింహం అడుగుతూ ఉంటుందట, పిల్లలారా, నేను ఇంత పెద్ద పంచ కలిగిన సింహానుని తల్లిని నా వైపు చూడరే, నా వైపు ఎందుకు చూడరే అంటే, నీ వైపు చూస్తే నీ పంజ ఇంతదేమ్మా, కానీ దేవుని వైపు చూస్తే ఆయన పంజా చాలా పెద్దది. ఎందుకో తెలుసా? ఆయన జానతో ఆకాశమును కొలిచినవాడు. చపలు కొట్టి దేవుని మహిమపరుస్తాము. జానతో ఆయన ఆకాశమును కొలిచినవాడు. కొలవగలవా? ఆయన హస్తము ఎలాంటి పెద్దదో తెలుసా? జానతో ఆకాశమును కొలిచినవాడు. అంత పెద్ద హస్తాలు ఆయన విప్పితే పరలోకపు ధననిధి
నీకొస్తూ ఉంటా. కానీ నీ బావిలో నీరు లేకపోవడం కారణం ఏమిటి అని అంటే నీలో లోభత్వం ఉంది. పిసినారితనముతో బ్రతుకుతూ ఉన్నావు. లోభత్వముతో నీ ఉంటే నీ బావిలో నీరు ఉండదు. నీ బావిలో నీరు ఉండాలి అని అంటే లోభము మనలో నుండి తీసివేయండి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మనము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. తృప్తి పొంది యున్నుడే నిన్ను ఎన్నడునో ఎడబాయెను. మనము కలిగిన వాటితో ఏం కలగాలట? తృప్తి కలిగి బ్రతకాలి. తృప్తి కలిగి బ్రతకాలి. దైవ జనాంగమా, నీరు లేని బావి ఎలాగుంటుంది అని అంటే పాపము మానలేని కన్నులు గలవారి యొక్క బావిలో నీరు ఉండదు. స్థిరత్వము లేని యొక్క వారి యొక్క బావిలో నీరు ఉండదు. మూడవది, లోభము ఉన్నవారి యొక్క బావిలో నీరు ఉండదు. ఇది మొదటి బావి. దీని పేరేంటి? నీరు లేని బావి. ఇంకొక బావిని చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఆదికాండము 26వ అధ్యాయము 16వ వచనం. పద్నాలుగో వచనం చదవమ్మా. గొప్ప సమూహమును ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చారు. రెండవ బావి ఏదట? మట్టితో పూడ్చబడిన బావి. మొదటి బావి ఏంటి? నీళ్లు లేని బావి. రెండవది మట్టితో పూడ్చబడిన బావి. తన తండ్రి అయిన అబ్రహాము బావి తవ్వించాడు. ఆ బావి తవ్వించిన తర్వాత ఆ పచ్చని పొలాలు పచ్చగా ఉంటున్నాయి. అక్కడ ఉన్న ఫిలిష్తీయులు ఇస్సాకు మీద అసూయపడ్డారు. వీడు పరదేశి, వీళ్ళ నాన్న బావి తవ్వాడు, ఈ బావిలో నుంచి వచ్చిన నీరు వల్లనే కదా వీళ్ళంత కుటుంబాలు పచ్చగా ఉంటున్నాయి. వీడు పరదేశి, ఎలాగైనా మన మధ్యలో వీడు పచ్చగా ఉండడానికి కారణము లేదు. ఇదిగో ఇతన్ని ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి తన తండ్రి అబ్రహాము తవ్విన బావులను పూడ్చడం మొదలుపెట్టాడు. ఏమిటితో పూడ్చుతున్నాడట? మట్టితో పూడ్చుతున్నాడట. రెండవ బావి పేరేంటి? మట్టితో పూడ్చబడిన బావి. ఏ మట్టి అది? అసూయ. ఎప్పుడైతే ఫిలిష్తీయులలో అసూయ రగిలిందో ప్రియులారా, ఆ యొక్క నీరు ఉన్న బావిలో మట్టి వేస్తున్నారు. వాక్యం వింటూ ఉన్నావు, వాక్యముతో ఉదక స్నానము చేస్తూ ఉన్నావు. నీ హృదయములో ప్రియులారా అసూయ అనేది ఉంటే ఆ వాక్యం విన్నా కానీ నీ హృదయము ఫలించదు. దేవుని ఆలయములో నీవు ఆయనకి ఇష్టరాలిగా బ్రతకలేవు. కారణం ఏమిటంటే అసూయ చాలా
ఘోరమైనది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు జీవమును, శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు ఏమట? మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రియులారా, మనం ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఎక్కడో తెలియదు. మన సమాధికి వెళ్ళిన తర్వాత మన శరీరం అంతా మట్టిపాలే అయిపోతుంది. కానీ కొన్ని వేల సంవత్సరాలైనా కానీ ఆ సమాధిలో ఉన్న మన బాడీ ఆనవాలు ఎముకలైనా కానీ కొన్ని సంవత్సరాలైనా కానీ 100 సంవత్సరాలైనా కానీ ఎముకలు మాత్రము చెదులు పట్టవట. ఎన్ని సంవత్సరాలైనా ఎముకలు మాత్రము మనము పెట్టిన సమాధిలో ఉంటాయట. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఒక సమాధిలో 100 సంవత్సరాలకైనా నీ బాడీ ఎముకలు తొలుగుతాయి, కానీ నీ హృదయములో ఎప్పుడైతే అసూయ అనే రోగం వస్తుందో నీ ఎముకలను కూడా కుళ్ళు పట్టిస్తుంది అంట. కుళ్ళు, అసూయ ఎప్పుడైతే నీలో ఉంటుందో నీ భావి మట్టితో పూడ్చబడుతూ ఉంటుంది. మట్టితో పూడ్చబడుతుంది ఆ బావి. ఫిలిష్తీయులు మట్టితో పూడ్చారు ఆ బావిని. అసూయతో రగిలిపోతూ ఉన్నారు ఇస్సాకు మీద. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, నీవు ఎదుగుచూ ఉన్నప్పుడు, నీవు వర్ధిల్లుచున్నప్పుడు అంతకంతకు నీవు వర్ధిల్లాలని ప్రభు ఆశపడతాడు. కానీ నీ ఇరుగు పొరుగు వారు, నీ తోబుట్టువులే నిన్ను అణిచివేస్తూ ఉంటారు అసూయ చేత. ఇది చాలా ప్రమాదం అంటున్నాడు వాక్యం ప్రభు. మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రియులారా, కొన్ని 100 సంవత్సరాలైన ఎముకలు మనకు ఆనవాలు దొరుకుతాయి, కానీ ఈ మత్సరం అనేది ఉంటే మనిషికి కనబడితే కనబడతాం. ఒకసారి మనం మనిషినికి స్ట్రైట్గా చూడలేము. ఎందుకంటే అసూయ మనిషిని చూడనివ్వదు. అసూయ మనిషితో మాట్లాడనివ్వదు. అసూయ ఎప్పుడు మనిషిని తలదించుతూనే ఉంటుంది. అసూయ ముఖాముఖిగా మాట్లాడనివ్వదు. అసూయ 10 మందిలో కూర్చోనివ్వదు. అసూయ దేవుని కార్యాలు చేయనివ్వదు. ఈ అసూయతో రగిలిపోయేవారు బావిని పూడ్చేసేవారు. దైవ జనాంగమా, బైబిల్ చెబుతున్న సత్యమేమిటి అంటే ఇది నీ ఎముకలకు కుళ్ళు. మత్సరము అంటే చెడ్డ కళ్ళు. నీ కళ్ళు చెడ్డదైతే నీ దేహమంతయు కూడా చెడిపోతాయి, నీ అవయవాలన్నీ చెడిపేస్తాయి. మత్సరము మనలోనికి రాకుండా చూసుకోండి. వాళ్ళ తండ్రి గారు ప్రియులారా, అబ్రహాము గారు ఫలాలు పచ్చగా ఉండాలని అక్కడ బ్రతుకుతున్న ప్రతి దేశములో ఉన్న ప్రతి మనుష్యుడు ఆ బావి నీరు త్రాగి సుఖ సంతోషాలతో ఉండాలని బావిని త్రవ్విస్తే వీళ్ళు అసూయ చేత ఏం చేశారట? బావిని మట్టితో పూడ్చే. మట్టి అంటే ఏంటి? మట్టి అసూయ. మట్టితో పూడ్చబడిన బావి, మట్టితో పూడ్చబడిన బావి. ఒకే కుటుంబములో అక్క చెల్లెళ్లకు అసూయ, ఒకే కుటుంబములో అన్న తమ్మునికి అసూయ, ఒకే కుటుంబాలలో బంధువులకు, తోబుట్టువులకు ఈ అసూయ చాలా ప్రమాదకరమైన వ్యాధిగా చెప్తూ ఉంటుంది. పైకి బాగా మాట్లాడతాం, కానీ లోపల ఉన్న ఈ వ్యాధి ప్రియులరా నీకు తెలియకుండగానే ఎయిడ్స్ వ్యాధి వస్తే ఏం చేస్తా తెలుసా? లోపల ఉన్న ఎముకలన్నీ తినేసుకుంటూ వస్తుంది. పైన శరీరం బాగానే కనపడుతుంది, కానీ నడుస్తూ నడుస్తూ అలాగే కూలిపోతావు. మాట్లాడుతూ మాట్లాడుతూ మాట నిలబడిపోతూ ఉంటే చేతులు ఊపుతూ ఊపుతూ చేతులు నిలిచిపోతాయి. నడుచుకోవాలని ప్రయత్నం చేస్తావు, ఎక్కడో కూలిపోతావు. కారణం ఏమిటంటే లోపల ఉన్న ఆ యొక్క ఎయిడ్స్ అనే రోగము నీ ఎముకలను తినేస్తాయి.
ఒక ఇంటి కట్టాలంటే పిల్లర్స్ ఎంత అవసరమో, దేవాది దేవుడు మనిషినికి ఒక గట్టి ఎముకలతో నేను నిర్మాణము చేశాడు. కానీ ఆ యొక్క చెట్టుకు తెగులు ఎలాగో ఏరుని తినేస్తే, ఎంత పెద్ద చెట్టు అయినా ఆ చెట్టుకు తెగులైతే ఏమైతుంది? గాలికి పడిపోద్ది, తుఫానులు వస్తే నిలబడుతుంది. నీలో కూడా అసూయ అంత డేంజర్ అది. అందుకే అసూయ కలిగి మనం బ్రతకూడదు. సౌలు దావీదు ఎప్పుడు చంపుదమా అని విషపు చూపు చూపి, ప్రియులారా, ఆ దావీదుకు సౌలు గారు ఒంటరిగా చిక్కిన గానే ఆ దావీదు సేవకులు అంటున్నారు, అయ్యా నిద్రపోతున్నాడయ్యా, ఇదిగో నేను చంపాలని చూస్తున్నా ఈ సౌలు రాజును ఒక్కటే ఏటేసి చంపేసేయ అంటే, దావీదు అంటాడు, దేవుడు అభిషేకించిన వారిని నేను ముట్టను, దేవుడు అభిషేకించిన వారిని నేను ముట్టను. నీ ఒకే నదిలో బాప్తిసం పొందావు, తోబుట్టువులు, రక్త సంబంధికులు ఒకే చోట ప్రార్థనా మందిరానికి వచ్చేవాళ్ళు, ఒకరిని చూస్తే ఒకరికి గిట్టదు. కారణం ఏమిటి ప్రియులారా? దేవుడు అభిషేకించాడు నిన్ను. దేవుని యొక్క సన్నిధానములో, ఆయన యొక్క రక్తములో నీవు కడగబడిన తరువాత అసూయ కల్మషము లేకుండా నువ్వు బ్రతకాలి. అసూయతో నీవు బ్రతుకుతే నీ భావి పూడ్చబడుతూ ఉంటుంది. నీ ఇల్లు, ప్రియులారా, మన గుడారాలు వర్ధిల్లో, మన గుడారము వర్ధిల్లాలి అని అంటే, కడుపు నిండా నీళ్ళు తాగిందమ్మా, అందుకే నీళ్ళు ఎక్కువైనాయంట. బర్రె నీళ్లు తాగితే నీళ్ళు ఇస్తుందా? ఎందుకంటే ఇడు లోబి ఏదొకైనా సాకు చెప్తాడు. ఇడు సరే, నీకు దేవుడు పాల సముద్రం ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రార్థన చేయి అంటే ఆడు లోబి అంటాడు కదా, పాల సముద్రంతో పాటు నీళ్ళ సముద్రం కూడా ఇస్తాడా అంటే ఎందుకు? పాలలో నీళ్లు కలపడానికి. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఎప్పుడు దేవునికి ఇచ్చే దాంట్లో మనము లోభము కలిగి బ్రతకూడదు. ధారాళముగా వారు నిరుపేదలైన వారు దేవునికి ఇచ్చారు, వారి కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. మొదటి భావి నీరు లేని భావి, రెండవది మట్టితో పూడ్చబడిన బావి. ఈ మట్టి ఏమిటి? అసూయ. మూడవ భావి, 2 నిమిషాల్లో ముగిస్తాను ప్రియులారా. మూడవ భావి చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 19వ వచనం. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. చివరి భావి, మొదటి భావి నీళ్లు లేని భావి, రెండవది మట్టితో పూడ్చబడిన భావి, మూడవది ఇది ఎలాంటి భావి? చదవండి. మరియు ఆమె నీ ఒంటెలో వాటికిని చెప్పి త్వరగా కడవ కుమ్మరించి బావికి పరిగెత్తెను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు తాగుమట్టుకు వాటికి నీళ్లు చేతి పోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుకొనుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ప్రైజ్ ది లార్డ్. ఈ అంశమును ప్రియులారా ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో అబ్రహాము దాసుడు ఇక్కడ ఇస్సాకుకు తన కుమారునికి ఒక భార్యను వెతకటానికి వచ్చాడు. అబ్రహాము దాసుడు. ఆ ఆనవాలు అబ్రహాము చెప్తున్నాడు, నా కుమారునికి భార్యగా రావాల్సిన వారు ఎలాగుండాలి అనంటే, నీ 10 ఒంటెలను చూస్తేనే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నీకును నీ దాహము తీర్చి, నీ ఒంటెల దాహము తీర్చే ఒక ఆవిడ నీకు ఎదురుపడుతుంది. ఆమె నాకు కోడలుగా, ఇస్సాకుకు భార్యగా అని అబ్రహాము గారు చెప్పి తన దాసునికి చెప్పి పంపినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా,
వెంటనే ఆ యొక్క దాసుని చూసి ఇప్పుడు రిబ్కమ్మ ఏం చేస్తుందో తెలుసా ఇక్కడ? మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు బావిలో పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీరు చేదిపోసెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈమె ఎలాంటిదట? 16వ వచనము చూడండి. ఆ రిబ్కమ్మ ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఈ 3వ బావి నీరున్న బావి, నీటితో నింపబడిన బావి. ఇప్పుడు ఎలియాజరు ప్రియులారా అక్కడికి బావి దగ్గరికి వచ్చాడు. ఆ ఒంటెలను తీసుకుని వచ్చేసరికి ఈ రిబ్కమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఆయన, మా దాహమునకు కొన్ని నీళ్లు అని అడిగినప్పుడు ప్రియులర కడుపారా తాగంత నీరిచ్చింది. కానీ ఒంటెలకు కూడా, ఒక ఒంటె ఎన్ని నీళ్లు తాగుతుందో తెలుసా? మన పైన ఒక సెంటెక్స్ ఉంటుంది, 1000 లీటర్, అది అలాంటి ట్యాంకులు 2 తాగుతుంది ఒక్కొక్కటి. కానీ అలాంటి ట్యాంకుల్లో నీళ్లు తాగే 10 ఒంటెలకు 10 ఒంటెలకు ఆమె నీరు చేదిపోసిందట. మనం ఏం చేస్తామో, అదిగో బకెట్ ఎక్కడుంది, తాడు అక్కడుంది, చేతనైతే సేదుకొని తాగు, నీ ఒంటెలకు పోసుకో అంట. కానీ ఆమె ఎలాంటిదట? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలియాజరుకు ప్రియులరా ఆ యొక్క ఒంటెలకు నీరు చేదిపోసినట్లుగా చూస్తున్నాం. ఎక్కడ? త్వరగా ఎదిగో నేను వస్తున్నా, ఉండు, పొయ్యి మీద అన్నం పెట్టాను, కొంచెం ఉండు అనలే, త్వరగా. ఆమె ఎటువంటిదట? రిబ్కమ్మ చిన్నది, మిక్కిలి చక్కనిది. చిన్నది అంటే అర్థం ఏంటో తెలుసా? దీనత్వము కలిగిన స్త్రీ ఆమె. చక్కనిది అంటే తెలుసా? మంచి ప్రవర్తన కలిగింది. ప్రియులారా కష్టజీవి ఆమె, కష్టజీవి. మనలాగు 8 గంటలకు 9 గంటలకు లేయరు వాళ్ళు. ఆమె ఎలాంటిదట? వేకువజామున్నే లేచి చీకటి ఉండగానే తన ఇంటి వారందరికీ, పని వారికి భోజనము సిద్ధపము చేసేది. ఈమె మిక్కిలి చిన్నది, కానీ ఈమె చక్కనిది. అంటే కష్టపడే గుణములలో ఉంది. ప్రియులారా ఇటువంటి స్త్రీ దొరుకుట అరుదు. కానీ మనము వివాహము చూడాలి అని అంటే ఏమేమి వెతుకుతాం తెలుసా? ఏ అంటే ఏజ్, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్, మన కులమా కాదా, ఏ అంటే వయసు ఎంత, ఈ అమ్మాయి వయసు ఎంత, మా అబ్బాయి వయసు ఎంత అని డిఫరెంట్ చేసుకుంటారు. రెండవది బి అంటే బ్యూటీ, అందంగా ఉందా లేదా. వివాహాలకు చూడడానికి వెళ్తే మనం ఏ కదా చూసేది? అందుకే అల్ఫాబెట్స్లో ఈ మర్మాలన్నీ దాచిపెట్టాడు. ఏ అంటే ఏజ్ చూస్తామట, వయస్సు. బి అంటే బ్యూటీ, అందాన్ని చూస్తామట. సి అంటే క్యాస్ట్, ఇది మా కులమా, ఇది మీ కులమా, ఏ కులము, మన కులాలు గోత్రాలు కరెక్టేనా అనుకుంటాం. తర్వాత సి తర్వాత డి ఫర్ డౌరీ, డౌరీ కట్నం ఎంత ఇస్తావు, డి ఫర్ డౌరీ. తర్వాత డి తర్వాత ఈ ఎడ్యుకేషన్, ఈ అంటే ఎడ్యుకేషన్, మీ అమ్మాయి ఎంత చదివాడు, మీ అబ్బాయి ఎంత చదివాడు, ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఎఫ్ అంటే ఫ్యామిలీ, బాగుందా, ఆ అమ్మాయికి ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది తోబుట్టువులు, ఇవన్నీ కనుక్కుంటాం మనం, ఫ్యామిలీ. ఎఫ్ తర్వాత జీ ఫర్ గాడ్, ఏ దేవుని కొలుస్తారు మీరు, ఏ దేవుని కొలుస్తారు మీరు, మేము ఆరాధించే దేవుని ఈ దేవుడు, మీ దేవుడు ఎవరు. జీ తర్వాత హెచ్ అంటే హ్యూమెన్ బీ, మానవత్వం. ఇళ్ళలో మంచితనం ఉందా, మానవత్వం ఉందా, ఈ అమ్మాయి తిరిగిపోతా, ఈ అబ్బాయి తిరిగిపోతా, వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? 4 ఇళ్ళకు పోయి ఆ కుటుంబం ఎట్లక్క, ఈ కుటుంబం ఎట్లక్క కనుక్కుంటాం కదా. హ్యూమెన్ బీ. ఏ ఫర్ ఏజ్, బి ఫర్ బ్యూటీ, సి ఫర్ క్యాస్ట్, డి ఫర్ డౌరీ, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎఫ్ ఫర్ ఫ్యామిలీ, జీ ఫర్ గాడ్, హెచ్ ఫర్ హ్యూమెన్ బీ. ఇన్ని వెతుకుతూ ఉంటాం మనం వివాహాలకు.
కానీ ఎలియాజరు ఏం చేశాడో తెలుసా? అబ్రహాం గారు ఏం చెప్పారు తెలుసా? ఆనవాలు, ఆమె నీ ఒంటెలకు ఎవరు నీళ్లు పెడతారో ఆమెనే నా కుమారునికి భార్య. 10 ఒంటెలకు నీరు విసుగు లేకుండా నీరు చేది ఆ ఒంటెలకు తాగుతూ ఉంటే ట్యాంకులు కష్టమనుకోకుండా బిడ్డ, మిక్కిలి చిన్నది చక్కనిది కన్యక, ఇన్ని గుణాలు కలిగిందామె. కన్యాత్వము పోగొట్టుకోనిది, కన్యకగా బ్రతికింది. ఇప్పుడు వివాహము కాకముందే యవన బిడ్డలు కన్యాత్వము పోగొట్టుకుంటున్నారు. అలా బ్రతికింది ఆ తల్లి. అందుకే వేల మందికి తల్లి ఇవ్వమ్మా నీవు తన సహోదరుడు దీవిస్తారు రిబ్కమ్మను. కష్టజీవి, దీనత్వము కలిగిన స్త్రీ, కన్యగా బ్రతికిన స్త్రీ. ఈరోజు వివాహాలకు వెళ్తే ఫస్ట్ చక్కని గుణము, ఆమె కష్టజీవి ఎలాంటిది, బ్యాక్గ్రౌండ్ లేకుండా నీ వివాహము చేసుకోకండి. డబ్బులు వస్తాయని కాదు, మొట్టమొదటిగా వ్యక్తిత్వము, ఆ కుటుంబం ఎలాగుంది, ఎలాగో జీవితం మా కుటుంబానికి సరిపోతుందా, ఆయన ఇలాంటివన్నీ కాకుండా దేవుని యొక్క సన్నిధిలో నా కుమారునికి, నా ఇంటికి నా ఇల్లు కట్టే జ్ఞానవంతులు రావాలి. నా ఇంటికి ఎప్పుడు కూడా నా ఇల్లు ఉబుకుచూ ఉండాలి. నేను తవ్విన బావులు ఎప్పుడు ఉబుకుచూ ఉండాలి. అలాంటి కోడలే నాకు రావాలని ఆశపడ్డాడు అబ్రహాం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఒకటి నీరు లేని బావి, రెండవది మట్టితో పూడ్చబడిన బావి. ఏ మట్టితో? అసూయ ఆ బావిలో ఉంటే నీరు ఎంత ఎన్నా వాక్యం నీకు పట్టదు. ఎందుకంటే నీ బావిలోంతా మట్టే, ఆ బావిలోకి నీరు ఎలా పోతుంది? మూడవది నీరు కలిగిన బావి. దీనత్వంగా బ్రతుకుతారు, కష్టజీవులుగా బ్రతుకుతారు. ప్రియులారా, కన్యాత్వము పోగొట్టుకోకుండా ఒక పురుషుని కోసం ఎదురు చూసి కష్టజీవిగా బ్రతికింది ఆ తల్లి. వేలకు 1000 తల్లివమ్మ అని తన తోబుట్టువులు ఆశీర్వదించారు ఆ తల్లిని. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, మన బిడ్డలు, యవ్వన బిడ్డలు కన్యాత్వమును పోగొట్టుకుంటున్నారు వివాహానికి ముందే. ఈరోజు ఎందుకు కారణం తెలుసా? పాపము మానలేని కన్నులు, సెల్ ఫోన్లో ఎప్పుడు పోర్నోగ్రఫీ, ఎప్పుడు మనము సోషల్ మీడియాలో పడి పాపము మానలేని కన్నులుగా మనము జారత్వములోనికి దిగజారిపోతూ ఉన్నాం. నేను ముగిస్తున్నాను ప్రియ దైవ జనాంగమా. ఈ 3 భావుల్లో ఒకటి చివరిది నీళ్లు కలిగిన బావి ఉంటే ఎప్పుడు అది నీరు ఊరిడి నీటి బుగ్గగా నిన్ను చేస్తాడు. సమరయ్య స్త్రీ ఏం చేసిందండి? ఊరిడి నీటి బుగ్గగా చేశాడు ఆమె బావిని. జీవజలములు రండి, త్రాగరా రండి, ఓ త్రాగరా రండి. యేసు సమరయ స్త్రీకి ఉచితముగా నొసగెను ఊరెడు నీటి బుగ్గగా, ఊరుచుండు నీ హృదిలో. ఊరెడు నీటి బుగ్గగా, ఊరుచుండు నీ హృదిలో. జీవజలములు రండి, త్రాగరా రండి, ఓ త్రాగరా రండి. నీకు జీవజలములు నిన్ను ఊరిడి నీటి బుగ్గగా చేయాలని నీవు పొందవలసిన ఆ శిక్షణ ఆయన పొందుకున్నాడు. దాహం దాహం దాహమని ఆ సిలువలో కేకలు పెడుతూ ఉన్నాడు.
ప్రియులారా, చేదు చిరకనిచ్చాం ఆయన నోటికి. ఊరడి నీటి బుగ్గగా నీ కుటుంబము, నీవు, దేశాలు క్షేమాభివృద్ధి కలిగి పచ్చదనముతో ఉండాలని ఆశించిన దేవాది దేవుడు పంట పొలాలలో బావులను దేవుడిస్తే అవి అసూయల చేత పూడ్చబడి, లోభము చేత, పాపము మానలేని కన్నుల చేత ప్రియులారా అస్థిరులై ఆ బావిలో నీరు లేకుండా చేస్తూ ఉన్నాం. ఆ నీటి కోసమే యేసు ప్రభుల వారు సిలువ మ్రానులో ఉంటూ దాహం అని కేకలు వేస్తున్నాడు. ఆత్మీయ దాహము కలిగి బ్రతుకు. నీవు నింపబడాలి, ఇతరులు నింపబడాలి. నీవు నింపబడాలి, ఇతరులకు నీవు వారిని నింపించే రీతిగా నువ్వు మారాలి. అందుకే నీవు దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు ఖాళీ కుండతో రావాలి. సమరయ స్త్రీ మెట్ట మధ్యాహ్నము ఖాళీ కుండతో వచ్చింది ప్రియులారా, భౌతికమైన నీరు కోసం. కానీ నా దేవుడు, నా సర్వోన్నతుడైన మనం ఆరాధించే యేసు ప్రభుల వారు ప్రియులారా సజీవ జలాలు, ఊరిడి నీటి బుగ్గను ఆమెకిచ్చి ఆమెను సమాధానము గలదానిపై వెళ్ళుము అని చెప్పి ఆమె వెంటనే సమరయ పట్టణములో ఉన్న జనులందరినీ ఆయనకు నడిపించింది. ఎందుకు? సజీవ జలాలు, ఊరెడు నీటి బుగ్గ ఆయన దగ్గర ఉంది. ఆయనే జీవజలమునిచ్చే దేవుడని ఎంతో మందిని నడిపించాడు. ప్రియులారా, ఆత్మీయ దాహము కలిగి బ్రతుకుతాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో